ఈరోజు సమాచార హక్కు అన్నది ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతున్న సమయంలో సమాచార హక్కు ద్వారా ప్రజలను పాలకుల గురించి వారు చేసే అవినీతిపై పోరాడి సమాచార హక్కు ఉద్యమకర్తగా పేరుగాంచిన కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యే స్థాయికి ఎదిగారంటే ఉద్యమంపై అవగాహన కలిగిన ప్రతి సమాచార హక్కు ఉద్యమ నేతలకు స్ఫూర్తినిస్తుంది. అలా స్ఫూర్తి నొంది ప్రజల కోసం సమాచార హక్కు చట్టం కోసం కృషి చేస్తున్న బైరగోని శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్కారం. న్యూస్ మేకర్ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు ముందుగా మాకు మీ కృతజ్ఞతలు. గత కొన్ని సంవత్సరాలుగా సమాచార హక్కు ఉద్యమ నేతగా ఉన్న మీరు మీ స్పందన గురించి చెప్పండి. 2007లో నేను వ్యాపార నిమిత్తము ఢిల్లీలో ఉన్నప్పుడు అరుణారాయ్ గారు, తర్వాత నిఖిల్ దేవ్, తర్వాత అంకిత ఆనంద్ గారు అనుకోకుండా ఒకసారి ఒక స్నేహితుడి ద్వారా కలవాల్సి వచ్చింది. వారితో కలిసి మాట్లాడినప్పుడు నేను చాలా ప్రభావితమైన సమాచార హక్కు వాళ్ళు ఎలా ప్రజల్లోకి తీసుకురావాలనే దాని మీద చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేస్తుండేవారు వారు. దాంతో నేను కూడా పెరిగిపడి నేను కూడా సమాచార హక్కు కొరకు కావాల్సిన సమాచారం పొందడానికి నేను స్వయంగా నేను వేరే అసోసియేషన్తో కాకుండా స్వయంగా రాయడం అలవాటు చేసుకున్నాను. అరుణారాయ్ గారు నేషనల్ క్యాంపెయిన్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ NCPRI అనే దాని సంస్థ ద్వారా పనిచేసేవారు. ఇంతకాలం మీ వ్యాపార వ్యవహారాలతో స్వదేశాలలోనూ విదేశాలలోనూ తీరిక లేకుండా ఉన్న మీరు ఈ ఉద్యమంపై ఎలా ప్రభావితులయ్యారు? ఆ యొక్క సమావేశంలో అరుణారాయ్ గారు ఈ చట్టం తీసుకురావడానికి ఆమె చేసిన కృషి చాలా ప్రభావితం చేసింది. ఆమె రాజస్థాన్లో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలను చేసి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమాచార హక్కు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి తెచ్చేలాగా చేసిన ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు సమాచారం చట్టం దేశంలో ఉన్నది 2005 నుంచి ఉన్నది అంటే ఆమె చాలా ఆమె యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా అయితే ఈ సమాచార హక్కు అనేది అయితే అవుతుందో అది చాలా సహజమైన హక్కు. ఎలా అంటే మన దేశం 1947లో స్వతంత్రం ఉంది. అప్పటి నుంచి మనం స్వయంగా పరిపాలించుకుంటున్నాం. అంటే మనము అంటే ప్రజలము మనం పరిపాలించుకునే సమయంలో ప్రజల ద్వారా నాయకులు వస్తారు. తర్వాత ప్రజల నుంచే ఈ పరిపాలనా యంత్రాంగం కూడా వస్తుంది. వారు ఎక్కడి నుంచో బయట నుంచి రారు మన దేశంకి. మూల కారణం ఎవరంటే ప్రజలే. మనం ఒక కుటుంబం గురించి ఆలోచిస్తే కుటుంబంలో ఒక వ్యక్తి పోషకులు ఎవరైనా వారు ఏం చేస్తారు, పిల్లలకి డబ్బులు ఇచ్చి సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేసినామని అడిగే అధికారం ఉంటుంది, సహజం కదా. అలాగే సమాచార హక్కు కూడా ప్రజల నుంచి డబ్బులు వస్తాయి. ప్రజల నుంచే వాళ్ళ యొక్క ప్రజానాయకులు అయినప్పటికీ, తర్వాత యంత్రాంగంలో ఉండే అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల నుంచి తీసుకున్నటువంటి డబ్బుతోనే వాళ్ళు ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మనది కొలోనియల్ కంట్రీ కనుక, మన దేశము ఆంగ్లేయుల నుంచి మనం తీసుకున్నబడి దేశం కనుక ఆంగ్లేయులు మనల్ని మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మేము పరిపాలిస్తున్నాము, మీరు పరిపాలించబడుతున్నాము అనే పద్ధతి ఉండేది. అంటే మన దేశంకి ఒక బానిసగా అలవాటు చేయబడ్డారు ప్రజలకు. యంత్రాంగంలో కూడా సహజంగా వాళ్ళే ఉండేవాళ్ళు కనుక ఎవరికి అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే అప్పుడు మనకు స్వతంత్రం లేదు కదా. వాళ్ళు మన ప్రజలతోనే పరిపాలించేటప్పటికి కూడా మన ప్రజలే ఆఫీసులలో పనిచేసేవాళ్ళు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసినప్పుడు కూడా వాళ్ళకి ఎట్లాంటి ఫీలింగ్ ఉండేదంటే
మేము వీళ్ళను పరిపాలిస్తున్నాం. మన ప్రజలు ఇదంతా మేము మా పరిపాలన కొరగా మేము వీళ్ళని పెట్టుకున్నాము అనే ఉద్దేశం కాకుండా వాళ్ళను సార్ మీరు అనేది సార్ అని ప్రబోధించడం, అంటే మీరు అయ్యా అనే ప్రబోధించడం, మీరు పరిపాలిస్తారు మేము పరిపాలించబడుతున్నాము అనే ఒక దృక్పథం మన భారతీయులకు ఆంగ్లేయులు నేర్పి దురదృష్టకరం అట్లా వెళ్ళిపోయి ఉన్నది. కాబట్టి అదే పద్ధతి ప్రకారం నడుస్తూ వచ్చింది. కానీ ఈ సమాచార హక్కు అనేది చాలా సహజంగా ప్రజలకు ఉండే హక్కు. ఇది దురదృష్టవశాత్తు మనకు అది 2005లో వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు మన ప్రజలకు హక్కును మనం కోల్పోయినామంటే 47 నుంచి 2005 దాకా మనకు హక్కే లేదు. అది అంటే మనకు అడగడానికి అధికారం లేనే లేదు. అది ఎప్పుడో రావాల్సింది వచ్చింది. అంటే మరి నిజం అప్పటికి కూడా చాలా అదృష్టం మన ప్రజలది, అడగడానికి అధికారం. సమాచార హక్కు అనేది చాలా సహజం. దీన్ని మీరేమడదలుచుకున్నారు? నా సొంతంగా అనుభవాలు కూడా నేను సమాచార హక్కు కొరకు నేను ఎలా సమాచార హక్కును వినియోగించుకోవాలి అని నా హక్కు ద్వారా నేను సమాచారం కోసం పోయినప్పుడు అధికారులలో ఉండే వారి రెసిస్టెన్స్, అంటే మనం ఇవ్వకూడదు మీరు సమాచారం మీకెందుకు అనేదే చాలా అనిపించింది నాకు. అంటే ఈ 2007 నుంచి 2000 ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ప్రజలలో మనం తీసుకునే సమాచారము మనకు అధికారం, మనకు సహజమైనటువంటి అధికారం అని ప్రజలకి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఏ పరిపాలనా యంత్రాంగం అయినా సరే, పోలీస్ వ్యవస్థ కానీ విద్య వైద్యం వ్యవస్థలలో ప్రజలు చాలా హక్కును వినియోగించుకొని పరిపాలనా యంత్రాంగాన్ని సరిగ్గా పనిచేసుకొని వారి హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. నాకు చాలా దీంట్లో లోపాలు కనిపించిన తర్వాతనే నేను కూడా దీంట్లో పనిచేయాలి, ప్రజలకు అవగాహన కలిగించేటట్టు చేయాలనే ఉద్దేశం నేను చాలా ప్రయత్నం చేశాను. దీంట్లో ముఖ్యంగా ఒక సెక్షన్ 4(1)(b) అని సమాచార హక్కులో ఉంది. ప్రతి పరిపాలనా యంత్రాంగం, ఒక కార్యాలయం, వారు మనం అడగకుండానే వారు అన్ని ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు ఇవ్వాలి. వెబ్సైట్ ద్వారా బయట కానీ ఇచ్చేది ఉంటుంది. కానీ ఇప్పటిప్పుడు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మనస్ఫూర్తిగా, అంటే పూర్తిగా దాని మీద శ్రద్ధ వహించి ఇచ్చినట్టుగా లేదు. అంటే తప్పించుకొని చేసే ఉద్దేశమే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే మెయిన్గా మనం ఇచ్చినటువంటి సమాచారం కొరకు ఇచ్చేటువంటి ఏదైతే మనం అడుగుతామో దాని కొరకు వాళ్ళు మళ్ళీ సెకండ్ అప్పీల్కి వెళ్ళినప్పుడు చూద్దాంలే, లేకపోతే సెకండ్ అప్పీల్లో కూడా అంటే ఏమైనా పెనాల్టీస్ వచ్చినప్పుడు చూద్దాంలే అని ఒక భావం అట్లా ఉంది. కానీ ప్రజలు ఎప్పుడు ఓడిపోకుండా, అంటే ఒక సమాచారం ఇవ్వనంత మాత్రాన ఇది అయిపోయిందని అనకుండా వాళ్ళు మన పూర్తి హక్కులను మొదలేమో మన అప్లికేషన్ పెట్టి మనం సమాచారం అడుగుతాము. సమాచారం రాని పక్షంలో మళ్ళీ ఫస్ట్ అప్పీల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అప్పీల్ తర్వాత మళ్ళీ సెకండ్ అప్పీల్ కమిషనర్ గారికి ఇవ్వాల్సి వస్తుంది. కమిషనర్ గారు కూడా మనకి సరైన సమాచారం ఇచ్చే విషయంలో మనకు లేని సమయంలో కూడా మనం కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇంత విషయాలు ప్రజలకి తెలిసి ఉంటే అంతదాకా వాళ్ళు సహనంగా ఉండి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. కోర్టు మన యొక్క హక్కుని పరిరక్షిస్తుంది. కాబట్టి నేను నాతోనే అయ్యేంత వరకు, నా యొక్క వ్యాపారంలో నేను ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు టైం ఇచ్చి
నేను ఈ యొక్క హక్కును ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రజల పక్షాన మీరు సాధించిన కొన్ని విజయాలను చెప్పండి. నేను 2007 నుంచి చాలా ప్రభుత్వ కార్యాలయాలలో ఈ సెక్షన్ 4(1)B వాళ్ళు చాలా వరకు అవాయిడ్ చేసినటువంటి సందర్భాలలో నేను వాళ్ళకి అప్పీల్ వరకు వెళ్ళి కమిషనర్ వరకు కూడా వెళ్ళి చాలా వరకు నేను వాళ్ళను సెక్షన్ 4(1)Bని అమలు చేసే విధంగా చేశాను. నేను ప్రత్యేకంగా రాకుండా ఎయిర్పోర్ట్లో ముందుగా అప్పుడు ఈ కమిషనర్ ఆఫీస్లో కూడా సెక్షన్ 4(1)B లేదు. నేను దాని గురించి అడిగాను. ఇట్లా చాలా రకాలుగా ఈ సెక్షన్ 4(1)B గురించి నేను చాలా ప్రయత్నం చేసి చాలా ఆఫీసులలో వాళ్ళకు వెబ్సైట్లలో ఉండే లోపాలను కూడా చెప్పి వాళ్ళని మళ్ళీ సరిదిద్దుకునేలాగా చేశాను. ఇలాంటి చాలా ప్రయత్నాలు చేసి నేను ఒక క్రానలాజికల్ ఆర్డర్లో చెప్పలేను, కానీ చాలా వరకు నేను ఈ సెక్షన్ 4(1)B ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసే విధంగా చేశాను. నేను కొన్ని వాణిజ్య సంస్థలు ప్రజల నుండి వసూళ్లు సేకరించి ప్రభుత్వానికి అప్పగించవలసిన విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటి విషయంలో మీరు ఏదైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుచుతున్నారా? మీరు చాలా బాగా చెప్పారు. ఈ సర్వీస్ ట్యాక్స్ విషయం మీకు మాకు అందరికీ చాలా తారసపడుతుంది. మనం ఎక్కడైనా ఒక బిల్లు తీసుకున్నప్పుడు దాంట్లో సర్వీస్ ట్యాక్స్ అని ఒకటి వేస్తారండి. అది వేసినప్పుడు వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ మన నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాలి. అది పద్ధతి. ఈ రోజుల్లో రేడియోలో దాంట్లో కూడా వస్తుంది. నేను చాలా విషయాలు చూశాను. ఈ సర్వీస్ ట్యాక్స్ వేసే ముందు వాళ్ళకి సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ నంబర్ ఒకటి ఉంటుంది. ఆ నంబర్ కనుక లేకుండా వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ అని వేస్తే మనం అప్పుడే వీళ్ళు అక్రమంగా వసూలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇట్లాంటి విషయాలు మనం పబ్లిక్లో తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన చేయడంలో చాలా వరకు డబ్బు ప్రభుత్వంకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ప్రభుత్వంకు ఎగ్గొట్టే వాళ్ళను మనం నియంత్రితం చేసిన వాళ్ళం కూడా అవుతున్నాం. చాలా సందర్భాల్లో నేను చూస్తుంటాను, ఈ సర్వీస్ ట్యాక్స్ అని దాంట్లో సర్వీస్ ఛార్జెస్ అని రకరకాల పేర్లతో రాస్తుంటారు. సర్వీస్ ట్యాక్స్ అని కాకుండా సర్వీస్ ఛార్జ్ అని సర్వీస్ అని రాస్తుంటారు. అది మనం గమనించి అప్పుడే ఇమీడియట్గా వాళ్ళని అడగాలి, సర్వీస్ ట్యాక్సా లేకపోతే సర్వీస్ ఛార్జా? సర్వీస్ ట్యాక్స్ అయితే మరి ఈ సర్వీస్ ట్యాక్స్ మీకు రిజిస్ట్రేషన్ ఉందా మీకు తీసుకోవడానికి? సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఎందుకు ఈ రసీదు పైన చూపలేదు అని మనం అడగవచ్చు. ఓకే సార్. నేను కూడా స్వయంగా ఇలాంటి విషయాల్లో గమనించాను. నేను వారిని అడిగినప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ గురించి అడిగినప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం నేను మళ్ళీ బిల్ తీసుకున్నప్పుడు దాంట్లో సర్వీస్ ట్యాక్స్ నెంబర్తో సహా వచ్చింది. దాని తర్వాత వాళ్ళు కట్టడం స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్కరు చైతన్యం అయినప్పుడు తప్పనిసరిగా ఈ డబ్బు ప్రభుత్వానికి చెందేలాగా ప్రజలు చేయవచ్చు. అదే కాకుండా ఈ మనం చూస్తూనే ఉన్నాము, ఈ వేసవి కాలంలో స్కూళ్ళలో తర్వాత హాస్పిటల్లో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అగ్ని ప్రమాదాలు అవుతుంటాయి. యాక్చువల్గా ఈ యొక్క జిహెచ్ఎంసి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వారు ఫైర్ నామ్స్ సరిగ్గా దాన్ని అనుసరిస్తున్నారా లేదా అనేది మనం కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ దాంట్లో ఈ సమాచార హక్కు ద్వారా తెలుసుకొని ఎవరైతే ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదంలో బాధితులయ్యే చిన్న పిల్లలు తర్వాత ఈ వ్యాధిగ్రస్తులు పేషెంట్లు హాస్పిటల్లో పేషెంట్లు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. మనం చూస్తున్నాం కలకత్తాలో పెద్ద హాస్పిటల్లో అంత అగ్ని ప్రమాదం జరిగింది. వారు అంతవరకు ఫైర్ నామ్స్ అంత పెద్ద హాస్పిటల్లో కూడా ఈ యొక్క
ప్రమాదంకు సంబంధించిన అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏమి తీసుకోకుండా వలన అట్లా జరిగింది. అట్లా జరగకుండా మనం చేయొచ్చు. ఈ ఎక్కువ ఈ విద్యా రంగాలలో ఈ యొక్క ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రజలు చాలా అడిగి వీళ్ళందరినీ సక్రమంగా చేసేటట్టుగా చూస్తే చాలా మంచిదని అభిప్రాయపడుతుంది. ఇది చాలా పెద్ద ఉద్యమం. ప్రజలకు మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పడుతుంది. ప్రజల అవగాహన కోసం మీరు ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా? ఇది ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకురావాలంటే ప్రజలందరూ దీనికి చైతన్యవంతులు కావాలని అనుకుంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద ఉద్యమం మీరు చెప్పినట్టుగా. దీనిలో 0.01% కూడా ప్రజల్లో ఇప్పటికీ అవగాహన లేదు. 2005లో వచ్చినటువంటి చట్టం ఇది. ఇది రావాలంటే ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రోత్సాహం అవసరం. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఇంతకుముందు ఇంగ్లీష్లో ఆన్లైన్ కోర్స్ అని పెట్టారు. దాని ద్వారా మనం ఆన్లైన్ కోర్సులో సర్టిఫికేట్ తీసుకోవచ్చు, కంప్లీషన్ కోర్సుది. కానీ అది రీజనల్ లాంగ్వేజ్లో చేస్తే బాగుంటుంది, తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి మనం చాలా వరకు మనం రాయాలి, వాళ్ళని అడగాలి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో తెలుగులో పెట్టమని. తెలుగులో కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ప్రాంతీయ భాషలలో ఇట్లాంటి కోర్సు పెట్టడం వల్ల వాళ్ళకి ప్రజలకి అవగాహన వస్తుంది ఆన్లైన్ కోర్సుల ద్వారా. ఆన్లైన్ కోర్సులే కాకుండా నన్ను అడిగితే ఆఫ్లైన్ కోర్సు కూడా పెట్టాలి. అంటే వీరు ప్రజలు ఎలా మన హక్కుల్ని మనం ఎలా సమాచారం ఎలా పొందవచ్చు అనేది కూడా అది ఒక కోర్స్ లాగా పెట్టి మనం చేస్తే బాగుంటుంది. అదే కాకుండా నేను కూడా చాలా అనుకుంటున్నాను, ప్రతిసారి ప్రజల యొక్క సమావేశాల్లో కానీ దీనిలో కానీ అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఇచ్చి మాట్లాడి ప్రజల్ని ఈ యొక్క సమాచారాన్ని పొందడానికి వారిని ఎడ్యుకేట్ చేయాలని నేను మా యొక్క తండ్రి గారి నుంచి నేను వ్యాపారాన్ని నేర్చుకున్నాను. వ్యాపార నిమిత్తము నేను వేరే దేశాల్లో కూడా తిరుగుతున్నప్పుడు నాకు వేరే దేశాల్లో ఇతర దేశాల్లో ఉండే మన భారతీయ సంస్థల భారతీయ యొక్క ఆఫీసులు కార్యాలయాలు వారు కూడా ఈ సమాచార హక్కు చట్టం కిందనే వస్తారు. కానీ చాలామంది విదేశాల్లో వెళ్ళి మోసపోయి తర్వాత వాళ్ళకి చాలా రకాలుగా అన్యాయాలు జరిగినప్పటికీ కూడా వారికి ఇంకా తెలియదు మనకి మనం ఏర్పాటు చేసుకున్న సంస్థనే ఆ దేశాల్లో ఉంటుంది, అది మనల్ని కాపాడుతుందని తెలియక చాలామంది అడగరు. అది కూడా మనము వాళ్ళకి కూడా ప్రేరేపింపజేసి ప్రజలకి తెలియజేస్తే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి భారతీయ దౌత్యవేత్తలుగా, అంబాసిడర్స్గా, వాళ్ళు కాన్సులేట్ జనరల్స్గా ఉంటారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క భారతీయులను వాళ్ళు రక్షించి వ్యాపారాలు సరిగ్గా జరిగేటట్టుగా, లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తులు కానీ, లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి ఉద్యోగాలు కానీ వారికి ఏ ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన హక్కు కూడా మనకు ఉంటుంది. వీళ్ళు ఆ పని చేయడానికి మనం వాళ్ళకి చెప్తే కానీ తెలియదు కనుక మనం వాళ్ళకి చెప్పాలి. ప్రతి దేశంలో మన దేశం యొక్క దౌత్యవేత్తలు, మన దేశం యొక్క కాన్సులేట్ జనరల్ అక్కడ ఉంటారు కనుక మనం ఆ హక్కును వినియోగించుకోవాలి. సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు మా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సమాచారాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం.